వాస్తు సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, కుంభరాశి వారికి అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది, అలాగే కుంభరాశి వారికి ఎటువంటి లాభ నష్టాలు జరగబోతాయి, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో మా కోసం తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకున్నట్టు ఒక మంచి మాట. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు వంటల పొలా మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే, అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయంటారు. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది, పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ళ యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకమవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులున్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉన్నటువంటి అమరావతికి వెళ్ళండి. అందరు కలిసాక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకి వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది. ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో
సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి. వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి, అబ్బాయిలు ఛత్రపతి శివాజీ లాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంత మీ అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాన్ని పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా తల్లి. సో కుంభరాశి వారికి ముందుగా నష్టాలేంటి? లాభ నష్టాలు అడిగారు. గృహలాభము, పొలము నష్టం, వస్త్రలాభము, స్వర్ణాభరణ నష్టం. అంటే అతి తెలివితో చేసేటువంటి కొన్ని పనుల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం, తెలివితో చేసుకునేటువంటి ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకు. అదేమిటండి అతి తెలివి అంటే ఏమిటి గురుగారు అంటే, నేను తప్ప ఇంకెవరు అవతల వాళ్ళకి గతి లేరు, నేను తప్ప నీకు దిక్కు లేదనేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళకి నష్టం ఎక్కువ ఉంటుంది. ఈ కుంభరాశి వారు అక్టోబర్ మాసంలో దాదాపుగా మితిమీరినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నష్టాన్ని పొందుకుంటారు. బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం, విలువైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, అనవసర ప్రయాణాలు చేయడం, లేనిపోని వ్యక్తులతో కుటుంబ రహస్యాలని చెప్పడం. విద్యార్థులు 4వ వారంలో ఉన్నటువంటి అకాడమిక్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ పరీక్షలు కానీ, ఇతరత్ర బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, ప్రాంగణ నియామకాల్లో పరీక్షలు కానీ, ఇవన్నీ కూడా అల్పమైనటువంటి ప్రేమ కలాపాలతో వీళ్ళు తిరుగుతూ వీటిని మర్చిపోవడము, లేదా వీటి గురించి పట్టించుకోకపోవడము లాంటివి చేసి జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. ఇది వీరికి జరిగేటువంటి నష్టం. ఇప్పుడు ఆలోచించుకోండి. మీరు సినిమాలో డైలాగ్ ఉంది కదా, సమయం లేదు మిత్రమా అని. సమయం ఇప్పుడే ఉంది మిత్రమా, అది చూసుకోండి. ఇక్కడ మీ జీవితమా, క్షణికమైనటువంటి సుఖమా, ఇది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీరు జీవితాన్ని ఉన్నత స్థితికి చేరుకుంటారా, పతనావస్థలు వెళ్తారా మీ ఇష్టం. ఎందుకంటే ఒక మాసం ముందు మా వాళ్ళందరూ 10 రోజుల ముందే పెడతారు ఈ మాస ఫలితాలు. కాబట్టి అక్టోబర్ 4వ నెలలో పరీక్షలు ఉంటే విద్య దయచేసి పరీక్షల్లో మీరు పాలు పంచుకోండి, పరీక్షలు రాయండి, బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోండి, జీవితంలో స్థిరపడండి. ఆ తర్వాత ప్రేమ కలాపాలను జోక్యం చేసుకొని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోండి. అప్పుడు కూడా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటే మీ జీవితం దుర్భరమే. అధర్మమైనటువంటి వాళ్ళతో మనం వెళ్ళి ధర్మానికి వ్యతిరేకంగా, ఏదో అందరికీ సమాజ ఉద్ధరణ కోసం మనం వచ్చేసి మతాలకు వ్యతిరేకంగా మనం పెళ్లి చేసుకుందాం అనే వ్యక్తులు కూడా ఎంతో మంది చరిత్రలు మాకు తెలుసు. సోషల్ మీడియాలో అన్ని బయటకు వస్తున్నాయి. బిడ్డను తండ్రి చేసుకోవడం, తండ్రిని కూతురు చేసుకోవడం, అన్నను చెల్లి చేసుకోవడం. ఈ మధ్య బ్రహ్మాండం ఏ ఒక్క విషయం కూడా దాగట్లే, అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎవరెవరు అన్న చెల్లెని చేసుకుంటున్నారో, ఎవరెవరు బిడ్డల్ని పెళ్లి చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి దయచేసి అటువంటి దీనావస్థకు, దయనీయమైనటువంటి అవస్థకు మీరు వెళ్ళకండి. ప్రమాదంలో పొందుకుంటారు, ప్రమాదంలోనే ఉంటారు. కాబట్టి 4వ వారంలో ఎమరుపాటుగా, జాగ్రత్తగా, డబ్బు విషయంలో, ఉద్యోగ విషయంలో ధర్మబద్ధంగా ఉన్నట్టయితే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రులతో మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల 4వ వారం మీకు అనుకూల ఫలితం. భగవద్గీత పారాయణం మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవడంలో కూడా మీకు ఈ అక్టోబర్ 4వ వారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. 4వ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బెట్ క్యాన్సర్లో పెట్టుబడి పెట్టకూడదు. ప్రమాదాలు ఇవి, చేసుకోవాల్సిన పరిహారాలు ఇవి. ఇవి పాటించండి. ఇప్పుడు చెప్పగలిగే ప్రయత్నం: మద్యపానం నిషేధం, మద్యపానం చేయొద్దు, ప్రమాదం, చేసేవాడి కర్మ. మన మధ్య మనకి గణపతి నవరాత్రుల్లో గణపతి చూస్తున్నాం మేము. అంటే అప్రస్తుతమైన ప్రస్తాంశంగా చెప్పకపోతే ప్రమాదాల్లో పడతారు. కాబట్టి మా కాలంలో పెట్టారు, మంచి బ్రహ్మాండంగా మా కాలంలో పెట్టారు, వినాయకుడిని పెట్టారు, పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉదయం సాయంకాలం పూజలు చేశారు, హోమాలు కూడా చేశారు, సంతోషం వారికి. కానీ సాయంకాలం అవగానే వాడు పెట్టిన పాటలు నేను చెప్పకూడదు కానీ చెప్పాలి వస్తుంది. అంటావా మామ, అంటావా మామ పాటలు, కన్ను కొట్టరు కిన్ను కొట్టరు పాటలు. అంటే ఏం పాటలు పెడుతున్నారు అనేటువంటి ఆ కనీస సభ్యత లేకుండా అటువంటి పాటలు పెట్టి నీచమైన సంస్కృతికి దిగజారిపోతున్నారు. నేను వినాయకుడు పెట్టేవారని ఆయన పర్వాలేదు,
నువ్వు సంగీత కచేరీ చేయించక పర్వాలేదు, అదేదో సంగీత కచేరీ చేయిస్తే నీ పిల్లలకి పనికొస్తుందిగా, కూచిపూడి భరతనాట్యం చేపిస్తే పనికొస్తుంది కదా. కానీ అక్కడ ఎగరడము, ఈ ఎగిరి 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 ఏం చేస్తున్నారు, దాని పేరు డీజే. ఇదేమైనా పెళ్ళ? 10 మంది జస్ట్ వేరే పాటలు విని ఎంజాయ్ చేయడానికి. భగవంతుని సన్నిధిలో మనం వక్రతుండుని కోల్చుకునేటువంటి పాటలు లేవా? సంగీత కచేరీలు చేసేటువంటి వ్యక్తులు లేరా? సంగీతం పాడేటువంటి వ్యక్తులు లేరా? లలిత గీతాలు పాడే వ్యక్తులు లేరా? నీ కూతురికి నేర్పించావా? కనీసం సిగ్గు ఉండాలి మనకి. మనం మండపంలో మన పిల్లల చేత లలిత గీతాలు పాడించాలి, భక్తి గీతాలు పాడించాలి. కనీసం నీ పిల్లలకు నేర్పవు. నీ పిల్లలు నీ ముందరనే అక్కడ అడ్డదిడ్డ గెంతులేసి వాళ్ళ పెద్దగా అయిన తర్వాత పిల్లల్ని అర్ధనగ్న ప్రదర్శన చేయిస్తారు వినాయకుడు ముందు. ఏంటంటే ఇలా కోపంగా మాడుతారు. ఏంటంటే ఇప్పుడు వచ్చే అమ్మవారి నవరాత్రుల్లో అమ్మ కొట్టిందనుకో జీవితంలో లేవు నువ్వు. అమ్మ ఇది గణపతి లడ్డు వేలం వేసినట్టు కాదు, ఇక్కడ నీ జీవితాన్ని వేలం వేసుకోవాల్సి వస్తుంది అమ్మవారి దగ్గర. అమ్మవారి నవరాత్రులు అంటే తమాషా అనుకోకండి, అమ్మవారి త్రిశూలంతోనే పొడి చేస్తుంది. కాబట్టి జాగ్రత్త. సంస్కారంగా ఉండడం మంచిది, సంస్కారవంతంగా 10 మందిని ఉంచడం ఇంకా మంచిది. వినాయకుడిని పెట్టడం సంస్కారం, కానీ వినాయకుని మండపం దగ్గర 10 మంది చేత మంచి పూజలు పునస్కారాలు చేయించడం సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నెలకొల్పడం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక మీద మీరు బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మంచిది. మీకు ఈ విషయంలో నేను ఎవరు నొప్పించినా నాకేం భయం లేదు. నేను చూసింది నేను మాట్లాడుతున్నాను, ప్రత్యక్షంగా ఉన్నాయి అవన్నీ కూడా. ఇక్కడైనా మీరు యువత మేల్కోండి. 10 మందికి మనం పల్సన్ అవుతున్నాం అనే విషయాన్ని గుర్తించుకోండి. ప్రస్తుతం ఈ విషయాన్ని పక్క పెట్టేస్తే 4వ వారంలో జాగ్రత్తగా ఉంటూ మిగిలిన 3 వారాల్లో వృత్తి ఉద్యోగాదుల లాభం, విద్యార్థులకు లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం మీరు ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని, దర్శక నిర్మాతలకి, సంగీత నృత్య దర్శకులకు కానీ, బుల్లితెర నటీనటులకు కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. మీ చిత్ర నిర్మాణం తప్పకుండా ప్రారంభం చేయొచ్చు. చిత్రాన్ని 1, 2, 3 వారాల్లో విడుదల చేయవచ్చును కూడా. లాభము, అదృష్ట యోగము. కళాకార క్రీడాకారులకి విదేశాల్లో కూడా క్రీడా ప్రదర్శన. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి బ్రహ్మాండమైన ఉద్యోగ లాభం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభం. ఈ 3 వారాల్లో తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో తప్పనిసరిగా మీకు 2 లేదా 3 కంపెనీల్లో మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆ 3 కూడా మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చే అవకాశం. జస్ట్ మీరు బెస్ట్ ప్యాకేజ్ కోసం వెతుకొని మీరు ఏ ఉద్యోగం చేయాలో చేరుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవనలు, అమ్మవారి నవరాత్రుల్లో పాలు పంచుకోవడం, విశేషమైన అమ్మ అనుగ్రహాన్ని పొందుకోవడం, మంచి సంపద, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, మీ ఇంట్లో వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, తప్పకుండా అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సోదరుల మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం. ఎవరైనా వచ్చి చెడవాళ్ళు చేసి లంచం ఇస్తామాకి పని చేయమంటే నమస్కారం నాయన, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. లంచాన్ని పుచ్చుకోకుండానే ధర్మంగా నీ కాగితాలు ఉంటే తప్పకుండా పని చేసి పెట్టడం, ఆ పర్మిషన్ అవన్నీ కూడా ఇవ్వడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని పొందుకోవడం, అలాగే నర్సరీ తోటలు, పూజాదుల వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ లాభాలు పొందుకునే అవకాశం. మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వస్తు వాహన సౌలభ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే, అప్పుల బాధల నుంచి ముక్తులవుతారు ఈ 3 వారాల్లో. తప్పకుండా మీరు గట్టి ప్రయత్నం చేయవచ్చు. ఏదో ₹1,00,000 ఇచ్చే చోట కనీసం 70,000 తీర్చేస్తారు ఇవాళ. అటువంటి శుభయోగాన్ని పొందుకోగలిగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. తప్పకుండా రుణముక్తులవుతారు. రోగనాశనాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టాది ఆనంద యోగాలు. ఇలా ప్రతి విషయంలో కూడా మీకు మొదటి 3 వారాల్లో శుభప్రద ఆనంద యోగాలు, అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. 4వ వారం కాస్త జాగ్రత్తగా ఉంటూ భగవద్గీత పారాయణం చేస్తూ, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తూ, జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. తప్పకుండా బాగుంటుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం, ప్రతి మాసం కూడా ఐశ్వర్యం మాత్రమే, ఆనందం మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇవండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.